నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము ఏవైతే కార్యక్రమాలు అనుకొని ఉంటారో వాటిని జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉండాలి. మాట విలువను కోల్పోకుండా కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృతములతో అభిషేకము నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ఆదాయ మార్గాలు పెంచుకునే ఆలోచనలు పెరుగుతుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఈరోజు తమకు వీలైనంత వరకు కూడా ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు. అపురూపమైనటువంటి విజయాలు కూడా సొంతమవుతూ ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించి వడపప్పు పానకమును నివేదన చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఇబ్బంది పడుతుంటారు. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో తొందరపడకూడదు. ఎదుటివారు ఏం చెప్తున్నారో విని ఆ తర్వాత మీరు స్పందించటం మంచిది. వేరు వేరు రూపాలలో ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించి సంపెంగ పుష్పాలు సమర్పణ చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతుంటారు. శత్రు రుణ రోగాదుల విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకూడదు. మీ యొక్క పరిధిలో ఉంటూ అన్ని రకాల ఇబ్బందులను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. విందు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టమహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ఈరోజు ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తూ ఉంటాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ప్రయాణాల్లో వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. విలువైనటువంటి సమయాలను వృధా చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో వేరువేరు రూపాలలో అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో అనవసరంగా వస్తూ ఉన్నటువంటి విమర్శలు సమస్యల నుండి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి సింధూరమును సమర్పణ చేయండి. ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లల యొక్క చదువుల విషయంలో ఆరోగ్య విషయాల్లో సమీక్షలు చేస్తూ ఉండాలి. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండటం
మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నాగేంద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పంచామృతములతో అభిషేకమును నిర్వహించండి. మకర రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తుంటాయి. వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయత్నపూర్వకంగా కొన్ని రకాల కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. విలువైనటువంటి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తొలగిపోతుంటాయి. స్థిరమైనటువంటి జీవనానికి చాలా దగ్గరలో మీ యొక్క ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. సంతోషాలు త్వరలోనే వింటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. మాటల విలువలు పెరుగుతూ ఉంటాయి. ఇతరులతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ధనం గురించి చర్చలు వస్తుంటాయి. వేరు రూపాలలో అధికారికపరమైనటువంటి సమావేశాలుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.